రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా నేలకల్ మండలం హద్నూర్ గ్రామంలో ఉన్నాము. రైతు వెంకట్ గారు ఒక ఎకరం పొలంలో బంతి సాగు చేశారు. అయితే ఈ బంతి సాగులో ఆశించినంతగా లాభాలు రాలేదు. దీనికి సంబంధించి కారణాలు ఏంటి తదితర అంశాలని వారి మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, మీరు ఎకరా పొలంలో బంతి సాగు చేశారు కదా, పెట్టిన పెట్టుబడి పోగా దాదాపు 25 నుంచి 30 వేల లోపే ఆదాయం వచ్చిందని చెప్తున్నారు కదా. మరి ఎందుకు, ఎక్కడ లోపం జరిగింది? పువ్వులు బాగానే పూసాయి అంటున్నారు. ఇదైతే చివరి స్టేజిగా దున్నేసే స్టేజ్, కానీ స్టార్టింగ్ స్టేజ్ లో బాగా పెద్దగానే పూసాయి అన్నారు కదా. మరి ఎక్కడ లోపం జరిగింది? ఎందుకని ఇంత తక్కువ ఆదాయం వచ్చింది? అవగాహన లేక నేను 2 మిస్టేక్స్ చేశానమ్మా. ఒకటి, ఈ వీటికి బేసిక్గా ప్రతి సాలుకి ఒక బెడ్ వేయాలి. అట్లీస్ట్ ఒక 6 inches to 1 foot బెడ్ వేసిన. బెడ్ వేస్తే ఏమవుతుందంటే ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు, బాగా రెయిన్ వచ్చినప్పుడు మనకి ఆ వాటర్ అంతా వెట్ ఫుట్ చేయదు. ఆ వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వేరు వ్యవస్థ నీళ్ళలో తడవకుండా ఉంటుంది. అది దానివలన దీంట్లో ఫంగస్ వచ్చింది. ఈ మొక్కకి ఫంగస్ వచ్చింది. బెడ్ వేయకపోవడం వల్ల. బెడ్ వేసినట్టయితే నీళ్లు ఆటోమేటిక్గా ఆ లోపల ఉన్న ఇది సాలుకి మధ్యలో ఉన్న ఏరియాలోకి కాలువలాగా వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్లు. ఎప్పటికప్పుడు కురిసినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువ నీళ్లు నిల్వ ఉండవు. అది ఒక తప్పు నేను చేసింది. ఇక్కడ బెడ్ ఖచ్చితంగా వేయాలి. వేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత ఇంకోటి, నేచర్ చేసింది ఏంటంటే కంటిన్యూస్గా 2-3 months రెయిన్ వచ్చింది బాగా. అది ఒక రకంగా మంచిది, మాకు చెడు. చాలా మందికి చెడు అయింది ఈ సంవత్సరం. ఎక్కువ వర్షం కురిసిపోయింది. దాంతో ఏమైందంటే ఫంగస్ ఫామ్ అయిపోయింది. దాంతో ప్రొడక్షన్ తగ్గింది. నెంబర్ 2 అయిపోయిందా. నెంబర్ 3 వచ్చి ఫ్లవర్ మార్కెటింగ్ వచ్చేటప్పటికి నాకు అవగాహన లేక, ఇది ఎక్కడ మార్కెట్, నాకు రెడీ మార్కెట్ లేదు. ఎవరు కూడా కొనుక్కునే వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలా. నేనే ఫ్లవర్ తీసుకుని అవతలికి వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా వెన్ యూ గో విత్ ఫ్లవర్, దట్ టు పెరిషబుల్, ఇది నెక్స్ట్ డేకి పనికిరాదు. అలాంటి ఫ్లవర్ నువ్వు తీసుకెళ్ళినప్పుడు మార్కెట్లో ఎవరు కొననప్పుడు ఆటోమేటిక్గా ఎంతో కొంతకు ఓపిక ఉండక ఎంతో కొంతకు ఇచ్చేసి వచ్చేస్తాం. ఎక్కడ మరి నెక్స్ట్ కొనరు అనే భయం ఉంటుంది లోపల. ఎక్కడ ఎంతో కొంతకు ఇచ్చేసి వస్తాం. ఎంత రేట్ అడిగినా ఓకే, 50 కిలో 50, కిలో 70, ఎంతో కొంతకు ఇచ్చేస్తాం. మంచి రేటు తెచ్చుకోలేము మనం. తర్వాత మార్కెట్ సిచ్యువేషన్ ఆలోచిస్తే మనకున్నది హైదరాబాద్లో గుడి మల్కాపూర్ ఏరియాలో. ఆ ఏరియా యాక్చువల్గా మార్కెటే చాలా డర్టీగా ఉంటుంది. మనం తీసుకెళ్ళి లోపలికి ఎక్కడ పెట్టుకుని మనం ఫ్లవర్స్ అమ్ముకోవాలో తెలియదు. తర్వాత ఏజెంట్స్ చూస్తే ఎవరు చూసినా రేటు తగ్గించే వాళ్ళే తప్ప, రేటును పాపం రైతు వచ్చాడే ఏదో రీజనబుల్ రేట్ అతనికి ఇవ్వాలి అనే ఆలోచన ఎవరికీ లేదు అక్కడ. దాంతో ఏమవుతుంది, మీరు వెళ్ళగానే రేట్ ఏముందండి, అందరూ తెచ్చేశారు, కోట్లు ఫ్లవర్స్ వచ్చేసినాయి, మార్కెట్ లేదండి అని చెప్తారు. మీకు చెప్పేటప్పటికి మీరు నిరుత్సాహపడిపోతాడు రైతు. పడిపోయి పోన్లే ఎంత ఇస్తారండి అంటే 100 రూపాయలు అమ్మేదాన్ని 40కి 50కి అడుగుతాడు. ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్న పరిస్థితి కూడా చాలా బాగోక, మున్సిపాలిటీ అనేది ఉన్నదో లేదో అనేది నాకు డౌట్. యాక్చువల్గా మున్సిపాలిటీ ఎప్పుడూ ఆ మార్కెట్ని క్లీన్ చేయదు. దట్టు వెట్ కండిషన్స్లో, మెయిన్ రైనీ సీజన్లో అయితే అస్సలు క్లీన్ చేయడం, వాసన వచ్చేస్తుంది మార్కెట్ అంతా. ఎలా బతుకుతారో నాకైతే తెలీదు. మేము ఆ మార్కెట్లో ఉండలేక, ఆ పరిస్థితులు గమనించి ఎవరు కొనేవాళ్ళు లేక బయటకు వచ్చి రోడ్డు మీద అమ్మేశాం. సో అలాగా మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్స్కి. ఎవరన్నా మనం రెడీగా వచ్చి మన ఫామ్కి వచ్చి కొనుక్కుంటే మనం కట్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది. ఎవరైతే పూర్వం నుంచి పండించిన వాళ్ళు ఎవరున్నారో మార్కెట్కి టచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది దీనికి. సో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మార్కెట్ బాగుంటుంది. అమ్ముతారు అని తెలుసుకుని మన దగ్గరికి వస్తారు, నుంచుంటారు, చూసుకుంటారు ఫ్లవర్ క్వాలిటీ. దెన్ మనము ఇంత రేట్ అని చెప్తాము. ఫ్లవర్ క్వాలిటీ చూసుకుని వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళు వస్తే రైతు కూడా తక్కువకే ఇస్తాడు కదా సార్. మార్కెట్ పోయి అమ్ముకునే తిప్పల బదులు మన పొలం కాడికే వచ్చిరు, ఇంత తక్కువ ఇద్దామనే ఆలోచనతోనే జనరల్ గా రైతు ఆలోచన ఉంటది. కరెక్టే. మనకి ట్రాన్స్పోర్ట్ తగ్గుద్ది. నెంబర్ 1, అతనే వచ్చి తీసుకెళ్తున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ తగ్గుద్ది. మన కోత ఖర్చు మాత్రమే ఉంటుంది. మనం ముందే ఆర్గనైజ్ చేసుకుని మా మనుషులను ఆర్గనైజ్ చేసుకుంటే కట్ చేసి రెడీ పెట్టేస్తారు, తూకం వేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో అక్కడే మనకు డబ్బులు కూడా అక్కడే వచ్చేస్తాయి స్పాట్ లో. ఇది బెనిఫిట్ ఉంటుంది అతను వచ్చి తీసుకెళ్తే. అది జరగాలంటే మనం పూలు అమ్ముతున్నాము, మనకు పూల తోట ఉన్నది అనేది 10 మందికి తెలియాల్సి వస్తుంది. దాంతో ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. ఓకే, మీరు ఈ విధంగా
పెట్టిన పెట్టుబడికి పోగా కొంత మాత్రమే వచ్చింది. సార్ ఇప్పుడు ఒకసారి మనం బంతి సాగు చూస్తే మీరు 1 ఎకరం పొలంలో బంతి పెట్టుకున్నారు కదా, 2 రకాలు పెట్టుకున్నారు. ఈ మొక్కలు ఎన్ని తెప్పించారు, ఆ రకం ఎన్ని తెప్పించారు, ఎప్పుడు పెట్టుకున్నారు? యాక్చువల్గా ఆగస్ట్లో పెట్టుకున్నామా, 20th. సో ఈ టైం ఎందుకంటే ఈ బంతి నారు సప్లై చేసేవాళ్ళు మనకు ఒక షెడ్యూల్ ఇస్తారు. నారు సప్లై చేసేది తమిళనాడు నుంచి వాళ్ళు నారు బల్క్లో ప్రొడ్యూస్ చేసి త్రూఅవుట్ ఇండియా వాళ్ళు సప్లై చేస్తుంటారు నారు అనేది. అది చాలా పెద్ద నర్సరీ అంట, నేను చూడలేదు కానీ చాలా పెద్ద నర్సరీ అంట, వాళ్ళు ఈ సప్లై చేస్తారు. అయితే ఈ సప్లై చేసేటప్పుడు అతని రికమెండేషన్ అడుగుతాం. మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఏంటి ఎంత ఫ్లవరు నువ్వు ఎల్లో పెట్టుకోవాలి, ఎంత వేరే కలరు ఆరెంజ్ పెట్టుకోవాలనేది మనం అడిగినప్పుడు 70% ఆఫ్ ది పాపులేషన్ నేను 9,000 పీసెస్ తెచ్చా. 9,000 సీడ్లింగ్స్. 9,000లో 6,000 ఎల్లో తీసుకొచ్చాను, 3,000 ఆరెంజ్ తీసుకున్నాను. ఎందుకంటే డిమాండ్ ఎలా ఉంటుందంటే ఈ ఎల్లోకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. బంతి అంటే మీకు ఎల్లో అనే ఒక సూచన లాగా అనిపిస్తుంది. సో అలాగే ఇది 60 అంటే 6,000 పీసెస్. అక్కడ వచ్చేప్పటికి 3,000 సీడ్లింగ్స్ పట్టుకొచ్చారు. 9,000 ఒకటి 1.8 అంటే ₹1.80 పడింది. ₹1.80 విత్ ట్రాన్స్పోర్ట్. ఎస్, విత్ ట్రాన్స్పోర్ట్. ఏం రకం అన్నట్టు దీన్ని? ట్రాన్స్పోర్ట్ వాళ్ళే బేర్ చేస్తారమ్మా. మనకి చీర ఇప్పుడు మనం జైరాబాద్ పెట్టుకున్నాం అనుకో, జైరాబాద్కి డైరెక్ట్గా బస్సులో వచ్చేస్తుంది. అది మనం ఏమీ కష్టం పడాల్సిన అవసరం, వాళ్ళకి చెప్పేసి అడ్రస్ ఇస్తే ఆటోమేటిక్గా జైరాబాద్ వచ్చేస్తే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. వీటికి ఏం రకం అంటారు? వీటికి ఏమైనా పేరు ఉంటుందా? ఈ రకానికి పేరు ఉంటుందమ్మా, అంబర్ అని అంటారు. అంబర్, ఎల్లో అంబర్ అంటారు. ఈ 2 రకాలవి మీరు తెప్పించుకున్నారు. జనరల్ గా వాడుక పదం ఏంటంటే ఎల్లో, ఆరెంజ్, ఈ 2 తెప్పించుకున్నారు. దీంట్లో ఏంటంటే ఫ్లవర్ సైజు చాలా పెద్దగా వస్తుంది అన్నమాట, మంచి సైజ్ వస్తుంది. సో దట్ ఈస్ అట్రాక్టివ్. అది అందుకని ఈ కంపెనీ నుంచే నేను తెప్పించుకున్నారు. తెప్పించుకున్నాక ఇప్పుడు సాలుకు మధ్యన మొక్కకు మధ్యన ఎంత దూరం తీసుకొని నాటుకున్నారు? భూమిని అప్పుడు ఎట్లా సిద్ధం చేసుకొని నాటుకున్నారు? భూమిని సిద్ధం చేయడం అంటే జనరల్ గా ప్లవ్ చేసుకుంటాము, సాధ్యమైనంత వరకు ఎరువు అన్ని ముందే వేస్తుందో ప్లవ్ చేస్తాము, తర్వాత రోటావేటర్ చేసుకుంటాము. సో మంచి సాయిల్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత వీడ్ తక్కువ రావాలంటే ముందు ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఒక తాడు కట్టుకుని కానీ డ్రిప్ ఎలా వేసుకుంటాం, ఎంత డిస్టెన్స్ లో సాల్కి మంచి డిస్టెన్స్ ఉండాలి పెట్టుకోవాలి. మనం ఏంటంటే ఒక్కొక్క సాల్కి 3 feet డిస్టెన్స్ పెట్టాం. ఇది వాళ్ళ రికమెండేషన్. వాళ్ళ రికమెండేషన్ ప్రకారమే చేశాము. వాళ్ళు బెడ్ చేయమని నాకు చెప్పలేదు కాబట్టి నేను అది చేయలేదు. అదొక మిస్టేక్, నేను ఆల్రెడీ చెప్పాను. సో 3 feet ప్రతిదానికి 3 feet పెట్టుకుంటే మనం నడవటానికి చోటు ఉంటుంది. తర్వాత దీనికి మొక్కకి గాలి వెలుతురు మంచిగా వస్తుంది, అందుకని ఆ గ్యాప్ ఉండాలి. మొక్కకి 1 foot 40 centimeters నియర్లీ తీసుకున్నాం. వాళ్ళు మొక్కలు మనకి ఎన్ని రోజుల మొక్కలు ఇచ్చారు సార్? మొక్కలు పెట్టుకున్నాక ఎన్ని రోజులకు మనకు పూత స్టార్ట్ అయింది? ఎన్ని రోజులని నాకు తెలియదు అమ్మా. వాళ్ళు పంపించింది మేబీ అబౌట్ ఇంత సైజు, చిన్న సైజే వస్తుంది అనమాట. ఇంత సైజ్ అనుకోండి, అబౌట్ 3 inches or 4 inches సైజు ఇచ్చారు, పంపించారు. మనం పెట్టుకున్నాక ఎన్ని రోజులకు మనకు పూత వచ్చింది స్టార్ట్? ఆల్మోస్ట్ మనం ఆగస్ట్ 20కి పెట్టుకుంటే దసరాకి, ఏ డేటో నాకు గుర్తులేదు, దసరాకి ఫస్ట్ ఫ్లవర్స్ మనం డిస్పోజ్ చేసాం. దసరా పండగ ముందు కంటే ఒక రోజు ముందు రోజున మనము ఫ్లవర్ కట్ చేయాలి. అంటే ఆ టైమింగ్ అలా మ్యాచ్ చేసుకుంటేనే కరెక్ట్ గా ఆ టైంకి మీకు ఫ్లవర్ వస్తుంది. అది వెంటనే మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇమీడియట్ గా మనీ రికవర్ చేస్తారు మీరు. అంటే మీరు కూడా దసరా దీపావళి దృష్టిలో పెట్టుకొని మీరు పెట్టుకున్నారు? ఖచ్చితంగా అలాగే చేయాలి. ఎందుకంటే ఫ్లవర్ ఓన్లీ డిమాండ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో దానిపై బేస్ చేసి మనం చేయాలి. అలాగే చేసాము. అదే రోజున వాళ్ళ రికమెండేషన్ ప్రకారం అదే రోజున ప్లాంటేషన్ చేసుకున్నాం. తర్వాత కరెక్ట్ గా దసరా కట్ చేసాం, మళ్ళీ దీపావళి కట్ చేసాం. 1-2 days బిఫోరే కట్ చేయాలి. దీపావళి రేపంటే 1-2 days బిఫోరే మనం కట్ చేసి మార్కెట్ ఇచ్చేస్తే వాళ్ళు పూలు గుచ్చుకోవడానికి, డెకరేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు ఎన్ని కోతల వరకు సైజు, పెద్ద సైజే వచ్చింది పువ్వు? ఒక నియర్లీ 3 కోతల వరకు పెద్ద సైజు వచ్చింది. 3 సార్లు మేము అమ్మాం, 3 లాట్లుగా. ఆల్మోస్ట్ లైక్ మాకు ఎంత వచ్చిందంటే 800 kilos వచ్చింది ఫ్లవర్ టోటల్.
800 కిలోలు వచ్చేది. అది కొంతమంది చెప్తారు, ఈ ఫామ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు యాక్చువల్ గా 2 tons వరకు కావాలంటే 2000 కిలోల వరకు మీకు రావాలి. బికాస్ ఆఫ్ ద రెయిన్ అండ్ ఆల్ ద రీజన్స్ అతివృష్టి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫంగస్ అటాక్ ఇవన్నీ వీటి మూలంగా వీటి వల్ల దిగుబడి తగ్గింది. ఈ బంతికి సంబంధించి ఎటువంటి తెగుళ్ళు వచ్చాయి? ఇప్పుడు మీరు ఒకటి ఫంగస్ అని చెప్పారు కదా, దాంతో పాటు ఇతర తెగుళ్ళు ఎట్లా వచ్చాయి, యజమాన్య పద్ధతులు ఎట్లా తీసుకోవాలి సార్ దీనికి? నేను ఒక యజమాని పద్ధతి ఆల్రెడీ చెప్పాను మీకు. ఎప్పుడు బండ్స్ మీద మాత్రమే బెడ్ వేసుకుని పెట్టుకోవాలి. నీళ్లు ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోయేటట్టు చూడాలి. అదొకటి మెయిన్. వెట్ కండిషన్స్ దీనికి పనికిరాదు. నెక్స్ట్ రెండోది వచ్చి ఈ దీంట్లో ఒక పురుగు వస్తుంది, దాన్ని రబ్బర్ పురుగు అంటారు. నా సైంటిఫిక్ నేమ్ తెలియదు కానీ రబ్బర్ పురుగు అంటారు. ఎప్పుడు వాచ్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లవర్ ను ఓపెన్ చేసుకుంటే ఎక్కడ నా ఫ్లవర్ ఉందా, ఏమన్నా ఉందా, పురుగు ఉందా అని చూసుకుంటూ ఉండాలి. సో దానికి ప్రివెంటివ్గా ఆ కంపెనీ వాళ్ళే మనకి పలానా టైంకి ఈ సైజు ఉన్నప్పుడు, ఈ హైట్ ఉన్నప్పుడు మీరు ఈ మందులు కొట్టండి అని మనకి మందులు పంపిస్తాడు. అంటే మందులు పంపించడం అంటే ప్రిస్క్రిప్షన్ పంపిస్తాడు. సో దాని ప్రకారం మనం స్ప్రే చేసేస్తా ఉంటే సో ఏ ప్రాబ్లం లేకుండా గట్టెక్కిపోతాం. అదర్వైజ్ మీరు నెగ్లెక్ట్ చేస్తే మటుకి డెఫినెట్ గా పురుగు అటాక్ చేసేస్తుంది. ఒకవేళ మనకి అతివృష్టి పరిస్థితులు లేకుండా అంత పరిస్థితి బాగుంటే వచ్చేదా దాదాపు ఎకరం పొలంలో 2 ఖచ్చితంగా వచ్చేది. నో డౌట్. మేము ఇప్పటికే 800 కిలోలు అమ్మేసాం ఆల్రెడీ. సో ఇంకొక 1200 కిలోలు ఈజీగా వచ్చేది. అంత రాపోయినా 1500 కిలోలు అన్న వచ్చేది ఎకరానికి. సార్ ఇప్పుడు మీరు బంతి పెట్టుకున్నప్పటి నుంచి వర్షాలే ఉన్నాయి అన్నారు కదా, డ్రిప్ వర్క్స్ కురుగా ఎప్పుడైనా అక్కర వచ్చిందా? ఈ వానకాలంలో ఈ డ్రిప్ అవసరం వచ్చిందమ్మా. ఎప్పుడైతే మీకు వర్షంకి నెక్స్ట్ వర్షానికి గ్యాప్ వస్తుందో ఆ టైంలో ఇది స్ట్రగుల్ అవ్వకూడదు వాటర్ కోసం. మేము చూసుకుని వెట్టగా ఉందా, పర్వాలేదా, లేకపోతే వదిలిపెట్టాలనుకుంటే నేను రిమోట్లో ఆన్ చేస్తాను. అది వర్షం నీళ్ళు పడిపోతాయి, డ్రాప్స్ పడిపోతాయి. సో ప్రాబ్లం లేదు, అలా చేసుకుంటాం. మామూలుగా అయితే రోజు ఒక తడి ఇచ్చుకోవాలి. వానలు లేకుంటే కొంచెం గట్టిగా ఉంటే నెల ఖచ్చితంగా ఒక తడి, ఒక 1 hour అయినా ఆన్ చేసుకోవాలి మీరు పంపు. 1-2 hours ఆన్ చేసుకుని మంచిది. ఇప్పుడు పూలు తెంపే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేబర్ కూడా బాగానే పట్టేటట్టు? అయ్యా బాగానే పడతారమ్మా. ఒక రైతుకి పువ్వులు తెంపడానికి యావరేజ్న 20 rupees per kilo ఖర్చు అవుతుంది తెంపడానికి ఎట్టి పరిస్థితుల్లో. ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాటికి క్యాల్కులేషన్ చేసుకోరు కాబట్టి ఫ్యామిలీ లేకపోతే మటుకి 20 రూపాయలు కిలో ఖర్చు లేబర్కే అవుతుంది. అందుకని ఆయన ఒక 50 రూపాయలకి 60 రూపాయలకి అమ్మాడు అనుకో, ఒక 40 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, 30-40 వస్తుంది. అది జరిగేది. అయితే ఈ రైతు తెంపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నెంబర్ 1, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లవర్సు పండుగ వచ్చేసింది మనం తెంపుకు వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంచెము రైనీ కండిషన్ ఉందా, వర్షం పడేటప్పుడు తెంపకూడదు. ఒకవేళ తెంపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెంటనే వాటిని ప్రొటెక్ట్ చేసేసుకోవాలి. ఒక షేడెడ్ ఏరియాలోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేయాలి. అక్కడ ఉంచకూడదు, వాటిని వర్షంలో ఉంచకూడదు. తెంచుకున్నా ఒకవేళ తీసుకెళ్ళి సాధ్యమైనంత తెంచకూడదు. తెంచితే ఆ పరిస్థితులు అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకుని ఒక షేడెడ్ ఏరియాలో పెట్టుకోవాలి. తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా పూలను ఎప్పుడు వాటర్కి ఎక్స్పోజ్ చేయకూడదు. పైన కవర్ ఖచ్చితంగా ఉండాలి. వ్యాన్లో తీసుకెళ్తున్నప్పుడు కవర్ చేసుకుని ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. అదర్వైజ్ ఏం జరుగుతుంది, అక్కడికి వెళ్ళగానే ఎవరైతే కొనుక్కుంటున్నారో అతనికి 1 నుంచి 2 రోజులు నిల్వ ఉండాలని చూసుకుంటాడు. ఈ వెట్ కండిషన్లో ఫ్లవర్ ఇమ్మీడియట్గా ఫంగస్ లేకపోతే సాగీగా అయిపోతుంది. సాగీగా అయిపోయినప్పుడు ఆ ఎవరైతే కొనుక్కున్నారో మిడిల్ మ్యాన్ అతని దగ్గర నుంచి కస్టమర్స్ ఎవరు కొనుక్కోరు సాగి కండిషన్లో. ఎందుకంటే అతను వాళ్ళు తీసుకెళ్ళి పూలు గుచ్చుకోవటం అన్నీ చేయాలి, దండలు తయారు చేసుకోవాలి. ఈ పరిస్థితిలో సాగి కండిషన్ పనికిరాదు. కాబట్టి రైతు గమనించాల్సింది ముఖ్యంగా వెట్ కండిషన్లో తీసుకెళ్ళకూడదు, వెట్ కండిషన్లో కొయ్యకూడదు. ఎట్లయినా మనం ఇట్లా పట్టుకొని చూస్తే ఇట్లా చేతికి ఏం అంటొద్దు, తడి అనేది అంటొద్దు.
ఇట్లా మంచిగా పొడి పొడిగా ఉండాలి. సంచులు ఎట్లాంటి సంచుల్లో తీసుకుపోతారు సార్? సంచులు అంటే జనరల్ గా గాలి బాగా రావాలమ్మా. దాంట్లో నైలాన్ థ్రెడ్ తో చేసిన ఉల్లిగడ్డలు తీసుకెళ్లే సంచులు లాగా ఉంటాయి. 10 రూపాయలు ఉంటుంది ఒక్కో సంచి, 8 నుంచి 10 రూపాయలు ఉంటుంది. అటువంటి సంచులు మనం లోడ్ చేసుకెళ్తే మనం వెళ్ళేంత వరకు వెళ్ళి అమ్ముకుని అంతవరకు ఫ్రెష్ గా ఉంటది. తర్వాత అవతల డీలర్ కూడా ఆ సంచులను అలాగే పెట్టేసుకుంటాడు, గాలి ఆడుతూ ఉంటది. సో అది నిల్వ ఉంటది. కాబట్టి ఆ సంచి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు ఒక రైతు ఇంత కష్టపడి పూలను వండించి మార్కెట్ కి తీసుకెళ్తే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటే బాగుంటది? మీరు మార్కెట్ నుంచి స్ట్రగుల్ కూడా చూసారు, ఎట్లా ఉండాలి పరిస్థితి? ఆ స్ట్రగుల్ ఎట్లా ఫేస్ చేశారు కూడా మళ్ళీ ఒకసారి. ఈ స్ట్రగుల్ యాక్చువల్ గా గవర్నమెంట్ ఇనిషియేటివ్ చాలా ఎక్కువ ఉండాలమ్మా. దీంట్లో ఫార్మర్స్ కష్టపడి చెమటోర్చి తీసుకెళ్తాడు. మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఒక్కసారి గవర్నమెంట్ మినిస్టర్ కానీ హయ్యర్ అఫీషియల్స్ కానీ వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక రైతు ఇక్కడికి వస్తే ఏ విధమైన వెల్కమ్ ఉంది అని చూస్తే ఏ వెల్కమ్ లేదు. ఫ్లవర్స్ కావాలి అందరికీ, కానీ ఫ్లవర్స్ని వెల్కమ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ అట్మాస్ఫియరే చాలా బ్యాడ్. ఎంత బ్యాడ్ అంటే అంత బ్యాడ్. ఒక్కసారి పెద్ద మినిస్టర్లు కానీ ఎవరైనా హైయర్ అఫీషియల్స్ ఖచ్చితంగా వెళ్ళి ఆ కండిషన్స్ ఏంటి, మార్కెట్లో కండిషన్స్ ఏంటి చూడరు. చూస్తే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ ఎఫెక్టివ్ యాక్షన్ అన్న తీసుకుంటారు. తీసుకుని క్లీన్లీనెస్ అస్సలు లేదు. మీరు గుడి మల్కాపూర్ మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు ఎవరన్నా వచ్చి చూస్తే అనుభవిస్తారు అది. యాక్చువల్గా ఫ్లవర్స్ మీదే నడిచెళ్తూ ఉంటాం మనం. ఫ్లవర్స్ కుప్పల కింద అక్కడ పోసేస్తారు. నెక్స్ట్ డే అయినా తర్వాత రోజైనా ఏదైనా క్లీన్ చేస్తారా? అవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా బయోడిగ్రేడబుల్ మెటీరియల్గా చేస్తారా అంటే ఏమీ లేదు. అన్నీ అక్కడే పడి ఉంటే వాసన వచ్చేస్తూ ఉంటుంది. అది పరిస్థితి అక్కడ. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ రాబోయే రైతుల కన్నా ఏమైనా ఫేవర్ జరుగుద్దేమో గవర్నమెంట్ తరపు నుంచి, గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుందేమో అని చెప్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేం తెలియదు అసలు. యాక్చువల్గా మనం వెళ్తున్నాం, ఫ్లవర్స్ తీసుకెళ్తున్నాం, అరే మనం 100 రూపాయలు వస్తుంది కిలో అనుకుని, లేకపోతే 80 రూపాయలు వస్తుంది మనకు అని చాలా ఆశపడి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అసలు మార్కెట్లో ఎంత రేటు ఉందని కూడా ఎక్కడ కూడా పేపర్లో పబ్లిష్ చేయడం కానీ, ఇవాళ బంతి పూలు అని అట్లీస్ట్ పండగ సీజన్లో అయినా సరే ఒక వెబ్సైట్లో కానీ, గవర్నమెంట్ వెబ్సైట్లో కానీ, దేంట్లో కానీ ఇవాళ బంతి పూలు 50 రూపాయలు ఉన్నాయి కిలో, ఈ కలర్ అయితే ఇలా ఉన్నాయి, ఈ పూలు అయితే ఇలా ఉన్నాయి, మల్లె పూలు అయితే ఇలా ఉన్నాయని ఒక చార్ట్ లాంటిది ప్రతిరోజు రిలీజ్ చేస్తే అవగాహన వస్తుంది మరి రైతుకి. నేను తీసుకెళ్తున్నా, అట్లీస్ట్ 50 రూపాయలు వస్తుందిలే అని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి తెలియకపోయినప్పుడు న్యాచురల్గా డీలర్స్ ఏం చెప్తారు, ఏమి లేదని మార్కెట్ 30 రూపాయలకి ఇస్తారా అని అడుగుతారు. 30 రూపాయలకి నేను ఇచ్చే బదులు పార్వోస్ వచ్చేస్తానని అక్కడే పార్వోస్ వచ్చేస్తారు. అది జరుగుతుంది అక్కడ. అది కాబట్టి ఈ ఇన్ఫర్మేషను పాస్ ఆన్ చేయటం గవర్నమెంట్ బాధ్యత, చాలా బాధ్యత. ఎందుకంటే రైతుల్ని ఇన్ని రకాలుగా ఎంకరేజ్ చేసేవాళ్ళు డ్రిప్ ఇస్తున్నారు గవర్నమెంట్, తర్వాత పంప్ సెట్లు ఇస్తున్నారు, రకరకాలుగా హెల్ప్ చేస్తున్నారు గవర్నమెంట్. అట్ ది సేమ్ టైం మార్కెట్ గురించి కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని కొంచెం హెల్ప్ చేస్తే, ఈ విధంగా ఎంత ఉంది అని చెప్తే రైతు అహో నాకు 50 రూపాయలన్నా వస్తుంది అని వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం మంచి రేటు వస్తే సంతోషపడి వస్తాడు. అక్కడ పారవేసిస్తే ఏం సంతోషపడతాడు. కాబట్టి ఈ యాక్షన్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా రావాలమ్మా. అది సార్, ఇప్పుడు మీకు బంతి సాగులో ఒక అనుభవం అయితే వచ్చింది, ఒక క్రాప్ తీసిరు కాబట్టి మీరు మీ తోటి రైతులకు ఎవరైనా బంతి సాగు చేద్దాం, 1 ఎకరమో 2 ఎకరాలలో సాగు చేద్దాం అనుకునే రైతులకు మీరిచ్చే సలహా? నా సలహా ఏంటంటే మొత్తము ఏకరేజ్ని మీకు 1.5 ఎకరం ఉందనుకోండి, దాన్ని 3 ముక్కలుగా డివైడ్ చేసుకోండి. 1/2 ఎకర్ 1/2 ఎకర్ 1/2 ఎకర్. ఫస్ట్ బిట్ని ప్రిపేర్ చేసుకోండి. సాయిల్ కండిషన్స్ అన్నీ చూసుకుని ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉండాలి. రెడీగా ఉండి మేబీ జూలై ఆ టైంలో కరెక్ట్గా మనకి ఏ టైంలో పెట్టాలి అనేది ఆ కంపెనీ వాళ్ళు అడ్వైస్ చేస్తారు మనకి. ఆ టైంలో పెడితే మనకి ఫస్ట్ పంట అంటే ఫస్ట్ 1/2 ఎకర్లో వచ్చే పంట కరెక్ట్గా మీకు వినాయక చవితికి రావాలి. అప్పుడు ఫస్ట్ కటింగ్ ఆఫ్ ఫస్ట్ 1/2 ఎకర్ వినాయక చవితికి మేము పంపించేస్తారు కట్ చేసి. నెక్స్ట్ క్రాపు రెడీ అవుతుంది అనుకున్నప్పుడు మీరు నెక్స్ట్ 20 డేస్ తర్వాత రెండో 1/2 ఎకర్లో పెడతారు సీడ్లింగ్స్. తర్వాత 20 డేస్కి మళ్ళీ 3వ 1/2 ఎకర్లో పెడతారు.
సో ఒకటిన్నర ఎకరానికి మొక్కలు పెట్టేస్తారు. కానీ స్టాగరింగ్ స్టేజెస్లో హాఫ్ ఏకర్ తర్వాత హాఫ్ ఏకర్ 20 రోజుల తర్వాత మళ్ళీ హాఫ్ ఏకర్ అలా పెడతాం వల్ల ఏమవుద్దంటే ప్రొడక్షను చక్కగా మీకు కావాల్సిన విధంగా వస్తుంది. ఫస్ట్ క్రాప్ మీకు వినాయక చవితికి వచ్చేసింది, కోసారు, అమ్ముకున్నారు. ఓకే, అలాగే సెకండ్ ఏమవుతుంది మీకు దసరాకి వస్తుంది ఈ రెండో హాఫ్ ఏకర్లోంచి. అది కాకుండా సెకండ్ క్రాప్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ ఏకర్ అది కూడా మీకు దసరాకు వస్తుంది. ఈ రెండు కలిపి 1 ఏకర్ అవుద్ది. 1 ఏకర్ పంట మీరు దసరాకు అమ్ముకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక 20 days తర్వాత పెట్టిన అది దీపావళికి వస్తుంది. దీపావళికి వచ్చినప్పుడు దీపావళి అది ఫస్ట్ పంట, ఫస్ట్ క్రాపు, దీని సెకండ్ క్రాపు, దాని థర్డ్ క్రాపు, అవన్నీ కలిపి బల్క్లో పోతుంది దీపావళికి. సో 1.5 ఎకరాల ప్రొడక్షన్ మీకు దీపావళికి వస్తుంది. దీపావళికి డిమాండ్ కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఇక మిగిలిపోయినవి ఏంటంటే తర్వాత పూజలు వస్తాయి, అయ్యప్ప పూజలని, ఇంకా 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 కార్తీక మాస పూజలు వస్తాయి. వీటికి కొంచెం డిమాండ్ ఉంటుంది. ఆ మిగిలినవన్నీ మనం అప్పుడు అమ్మేసేయచ్చు. ఏవైతే లెఫ్ట్ ఓవర్ ఉన్నాయో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయో మనం ఏం చేయలేము. దానికి నేను రీసెంట్గా కనుక్కున్నది అంటే ChatGPTని అడిగా నేను, ఏంటి నాకు ఇన్ని ఫ్లవర్స్ మిగిలిపోయినాయి, మీరు కూడా అడగొచ్చు, రైతులు అడగొచ్చు, చిన్న సైజు ఉన్నాయి కదా నేను మార్కెట్ చేయలేకపోతున్నా, అది ఆ సైజు ఏం చేయాలి అని అడిగితే మంచి సమాధానం చెప్పింది, నాకు నచ్చింది. ఏమందంటే మిగతా అన్ని కోసేసి ఎండబెట్టే అంది. ఫ్లవరు అది మామూలు ఓపెన్ కండిషన్లో ఎండబెట్టచ్చు, లేకపోతే ఒక సన్ డ్రైయింగ్ యూనిట్ కనుక మీకు ఉంటే ఆ సన్ డ్రైయింగ్ యూనిట్లో చివర్లో కట్ చేసేసి, ఓకే, ఈ ఎండని తీసేసి ఈ పెటల్స్ అన్నిటిని ఇలా పోసేస్తే అది సన్ డ్రై అవుతాయి. సన్ డ్రై అయినప్పుడు బ్యూటిఫుల్ కలర్. ఓకే, ఇవి ఎక్స్పోర్ట్ మార్కెట్ బాగుందంట దీనికి. నేను చేయలేదు కాబట్టి నేను అనుభవంతో చెప్పట్లేదు, వాళ్ళు చెప్పేది నేను చెప్తున్నాను. ఇది ఈ డ్రై అయిన తర్వాత ఎల్లో కలర్ ఉందండి, కలర్ పిగ్మెంట్, ఆ పిగ్మెంట్ యూజ్ అవుతుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. కొన్ని కంపెనీస్ హైదరాబాద్లో కూడా ఉన్నాయంట ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసేవి. అలాగే తర్వాత కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తారంట. దీన్ని పౌడర్ కూడా చేస్తారంట. పౌడర్ని చేసి ఏదో పర్పస్ కోసం ఉపయోగిస్తారంట, ఎక్స్పోర్ట్ కూడా చేస్తారంట. కాబట్టి ఈ మార్కెట్ని మనము స్టడీ చేసుకుని ఇది కూడా అందిపుచ్చుకోగలిగితే నెక్స్ట్ నేను ఖచ్చితంగా చేస్తాను. కంపెనీస్ని కొంచెం అడిగి అడ్వైస్ తీసుకుని వాళ్ళకి ఎటువంటి పెటల్స్ కావాలి అని తెలుసుకుని, అలాగే పెటల్స్ వద్దు మాకు పౌడర్ కావాలనుకుని ఎలా చేయాలి ఆ పౌడర్ అన్నీ తెలుసుకున్న తర్వాత నేను వీటిని కూడా నేను మార్కెట్ చేయగలిగితే, పౌడర్ని కూడా మార్కెట్ చేయగలిగితే దట్ విల్ బి నెక్స్ట్ ఇన్కమ్. రెండోది దీన్ని ఇంకోటి ఏంటి, ఈ పెటల్స్ని వీటిని టీకి ఉపయోగిస్తారంట, టీ తాగుతారంట. ఎడిబుల్ అంట ఇది, మనకు అంత అనుభవం లేదు. సో ఎడిబుల్ కాబట్టి వీటిని ఒక పద్ధతిలో చేసినప్పుడు ఎడిబుల్ పెటల్స్ వస్తాయంట దీంట్లోంచి. అంటే సాధారణంగా బంతికి మనం రబ్బర్ పురుగు వస్తుంది, మనం మందులు కొట్టుకోవాలన్నాం కదా, మీరైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తారు, కానీ సాధారణంగా చాలా మంది అయితే రసాయన మందులే వాడతారు. మరి అట్లాంటి వాళ్ళకి అది రికమెండెడ్ కాదు, కన్జంప్షన్ చేస్తే రికమెండెడ్ కాదమ్మా అది. సో ఆ ఎడిబుల్ అనేది తీసేసి మీకు నీమ్ ఆయిల్ తప్ప ఇంకా వేరే కెమికల్స్ అన్ని కొట్టేశారనుకోండి, కొడితే అంత మంచిది కాదు. మీరు జనరల్గా వేరే అదర్ పర్పస్ కోసం వాళ్ళని అడిగి, ఎవరైతే తీసుకుంటున్నారో మీ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ దేనికోసం యూజ్ అవుతుంది, సపోజ్ మీరు పిగ్మెంట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారనుకోండి, కలర్ తీసుకుంటున్నారు, దానికి యూజ్ చేయొచ్చేమో. ఏంటంటే నేచురల్ కలరింగ్ ఏజెంట్స్ కూడా ఈ మధ్య చాలా వాడుతున్నారు. చాలా మంది కూడా హోలీకి సంబంధించి బంతి పూల తీసిన పసుపు రంగు కూడా ఈ మధ్య వాడుతున్నారు. అట్లా వాడుకుంటే వాడుకోవచ్చు. అది మనం ఏం చూడాలంటే, అవతల ఎవరైతే మన దగ్గర పెటల్స్ కానీ పౌడర్ కానీ తీసుకుంటున్నారో వాళ్ళని కన్సల్ట్ చేస్తూ వాళ్ళకి ఏం కావాలో మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసి న్యాయంగా ధర్మంగా మనం ఇవ్వాలి వాళ్ళకి. అది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఫస్ట్ సైజులు అన్ని కూడా మనం మార్కెట్లో లాస్ట్ గా చేను వదిలేసే టైంలో మనకి ఈ సైజ్ పువ్వులు వస్తాయి. ఈ సైజ్ పువ్వులనేమో జనరల్ గా రైతులు కలిపి దున్నేస్తుంటారు, భూమిలోనే దున్నేయకుండా మనం వీటిని ఉపయోగించుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఆలోచిస్తున్నా. తర్వాత ఇంకోటి, దీంట్లో కూడా మంచి సైజ్ వచ్చిన ఫ్లవర్స్ ని అమ్ముడు పోలేదనుకోండి, సపోజ్ దీవాలి కానీ మీరు 1.5 బాగా ప్రొడ్యూస్ చేశారు కానీ అమ్ముడు పోలా, కానీ దేర్ ఇస్ అ మార్కెట్ ఫర్ ఇట్. దాన్ని ఫ్లవర్ గా డ్రై చేస్తే డెకరేటివ్ పర్పస్ కోసం కూడా తీసుకుంటారంట. డెకరేటివ్ డ్రై ఫ్లవర్ డెకరేషన్ కోసం.
కానీ అది మార్కెట్ ఎలా ఉంది, ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎలా ఉంది అని చూసుకుని అది కూడా చూసుకోవాలి. మనం ఏ విధంగా దీన్ని మనము ఎక్కడ మనం రూపాయి సంపాదించవచ్చు అని ఆలోచించి దాని ప్రకారం వెళ్తే అన్ని నాలెడ్జ్ సంపాదించుకొని వెళ్తే ముందు లాభదాయకమే. ఎస్ ఖచ్చితంగా. ChatGPT ఏఐ టెక్నాలజీ చాలా యూజ్ అవుద్దమ్మా. మన మాటికి ఏదైనా ప్రాబ్లం రాగానే ఒక పురుగు కనపడగానే వెంటనే మనం ఒక సైంటిస్ట్ దగ్గరకో లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరకో పెస్టిసైడ్ షాప్కి వెళ్ళిపోయి నాకు ఈ పురుగు వచ్చేసిందండి ఏం చేయాలా అనే కంటే మనం ఫోన్ యూజ్ చేసుకుని డెఫినెట్గా అది ఫోటో కొట్టి ఆ ఫోటోని మనం అప్లోడ్ చేస్తే ChatGPT మనకు క్లియర్గా చెప్పుద్ది ఆ పురుగు ఈ టైపు, దానికి ఈ మందు వాడండి, ఇలా నివారించుకోండి అని క్లియర్గా చెప్పుద్ది. అది కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి. టైమ్లీ మనము దా స్ప్రే కొట్టేస్తాం. టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలి. థాంక్యూ సార్, మంచి సమాచారం ఇచ్చారు. థాంక్యూ. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.